వచ్చేసి ఆల్రెడీ 18 క్యారెట్స్ అండి. ఇది వచ్చేసి 24 క్యారెట్స్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ వచ్చేసి 18 క్యారెట్స్ చేయమని. నాకు కొంత ఆల్రెడీ 18 క్యారెట్స్ బంగారం కొంచెం ఇచ్చాడు, 24 క్యారెట్స్ ఇచ్చారనమాట. ఇది 24 అంటే ప్యూర్ గోల్డ్ అనమాట. దీన్ని మళ్ళీ మనం 18 క్యారెట్గా మార్చాలి. 18 క్యారెట్గా మార్చేసి మనకి ఇచ్చిన ఆర్డర్లు అయితే ఇప్పుడు చేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ బంగారాన్ని నేను తీసుకొని బంగారం కరిగే బట్టి దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళినాక 18 క్యారెట్స్ చేసి కరిగటం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే 18 క్యారెట్స్కి అయితే నేను రాగి వెండి వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే కరిగించాలి. దీని వచ్చి మూస అంటారు, ఆ మూసలు వేసి కరగాలన్నమాట. సుమారుగా ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు ఆ బట్టీలు అయితే పెడితే బంగారం అయితే కరిగిపోతుంది. దీన్ని వచ్చేసి ఘాట్రాయి అంటారు. కరిగిన బంగారాన్ని ఘాట్లో పోస్తారనమాట. ఇప్పుడు ఈ కడ్డీలా మారిన బంగారాన్ని వచ్చేసి నేను తీగల మిషన్కి అయితే తీసుకెళ్తాను అనమాట. నెక్స్ట్ తీగల మిషన్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన తీగలు అయితే లాగించుకుంటాను. ఇదేనండి తీగల మిషన్. నేనైతే నాకు కావాల్సిన తీగలు అయితే నేను ఒక స్లిప్ మీద రాసిచ్చాను వాళ్ళకి. ఇలా నేను రాసిచ్చిన ప్రకారం అయితే తీగలు అయితే నాకు లాగిచ్చేసి ఇస్తారు. ఈ తీగలకి ఇవ్వగానే మిగిలిన బంగారం అండి. దీన్ని వచ్చేసి డై కటింగ్ వర్క్ అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ వచ్చేసి డైస్ అయితే దించుతారన్నమాట, గోల్డ్ డైస్. మనకి ఏ మోడల్ కావాలనేది ఇక్కడ చూసుకొని ప్రతి మోడల్ కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ రాసిస్తే ఆ మోడల్ అయితే దించేస్తారన్నమాట డైస్. నేనైతే ఇక్కడ కూడా మిగిలిన బంగారం తీసుకొచ్చి నాకు కావాల్సిన డైస్ అయితే రాసిచ్చాను. ఇవేనండి నేను ఇలా ఇచ్చిన తీగలు, నేను నింపించిన డైస్. వీటితో అయితే ఇప్పుడు పని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ బంగారు తీగను వచ్చేసి సాప్ పట్టుకొని నాకు కావాల్సిన రోజులు అయితే నేను కట్ చేస్తాను. ఈ నాకు కావాల్సిన సైజులో అయితే నేను కట్ చేసుకున్నా మోడల్కి తగ్గట్టుగా. వీటిని వచ్చేసి ఇప్పుడు నేను చేసే జేటాప్స్ మోడల్ ఉన్నాయి కదా, ఆ షేప్లో అయితే వీటన్నిటిని ఆ షేప్లో పట్టాలన్నమాట. వీటన్నిటిని షేప్ పడదాం. ఇప్పుడైతే కడ్డీ మీద మనం ఇట్లా షేప్ ఉంచుకోవాలన్నమాట. కరెక్ట్గా సెంటర్కి ఇట్లా ప్రతిదీ ఇలా అయితే ఉంచుకోవాలి. ఓకే, ఇవి అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఈ కొసలు అనేది మనం షేప్ పట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి అలా కొసలు అనేది ఆ షేప్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఈ కొసలన్నీ షేప్లో ఉంచేసా. ఇది ఉంచిన తర్వాత ఇక ఇలా పట్టుకోవాలి, ఇలా దగ్గర చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇలా చేసేస్తాయి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈ లోపల డిజైన్ వస్తుంది, ఆ డిజైన్ కూడా వేసుకోవాలి. ఆ డిజైన్ కూడా ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, వీటన్నిటిని అయితే నేను ఒకటే షేప్లో అయితే సెట్ చేసేసా. ఇప్పుడు దీని మధ్యలో డిజైన్ అయితే వేయాలి మనం. ఆ డిజైన్ అయితే ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు ఈ మెల్లితీగతోనే నేను ఆ డిజైన్ అయితే వేస్తాను అనమాట. ఇది వచ్చేసి 2 తీగలని మెలేస్తే వచ్చిందండి డిజైను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. 2 తీగలను మెలేసింది అనమాట ఇది. దీంతో అయితే సెంటర్ డిజైన్ అయితే వేద్దాం. ఈ మెలితీగనంతా నీట్గా సాఫ్ పట్టేసాను. వీటిని వచ్చి సెంటర్లో డిజైన్ వేయడానికి కావాల్సిన పోజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇవి
ఇట్లా ఈ చిన్న చిన్న ముక్కల్ని డిజైన్ వేయాలన్నమాట. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాక డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మెల్తైన్ వచ్చేసి నాకు కావాల్సిన రోజులు అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ డిజైన్ ఎలా ఉంచాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ చివరి కొసన వచ్చేసి సున్నాలాగా ఉంచాలండి. ఇట్లా ఇలా ఉంచాలన్నమాట. ఇవన్నీ ఇలా ఉంచాలి. ఇప్పుడు నేను ఈ మొత్తం వచ్చేసి 720 ఉన్నాయండి. ఇవి 720 పుల్లలు ఉన్నాయి. వీటన్నిటిని నేను ఇలా ఉంచాలి. కొంచెం టైం పట్టిద్ది. ఇవన్నీ వంచేసినాక డిజైన్ ఎలా పెంచాలో కూడా చూద్దాం. ఇక్కడ ఈ మిల్తే ముక్కలు అయితే అన్నీ నేను షేప్లు అయితే ఇలా వంచేసాను. ఇది వచ్చేసి ఈ మిల్తే తీగలను దీని లోపల అయితే మనం ఇప్పుడు డిజైన్ పెట్టాలన్నమాట. అది ఈ రేకు మీద మనం అంటించాలి డిజైన్. ఇది వచ్చేసి ఇనపదేనండి, ఇనప రేకు. దీని మీద గమ్ముతో ఈ డిజైన్ అయితే అంటించుకోవాలి. ఇప్పుడు నేను అంటిస్తాను. ఇవైతే నేను ఇట్లా లైన్గా అంటించేసుకుంటున్నా. ఇవి అంటించుకొని ఆరిపోయిన తర్వాత దీని లోపల అయితే డిజైన్ అయితే అంటించాలి. ఇవైతే నేను అంటించేసాను, ఆరిపోయినాయి కూడా. ఇప్పుడు దీంట్లో మధ్యలో డిజైన్ అయితే అంటిద్దాం. ఇలాంటి రేకులు మొత్తం 5 రేకులు అయినాయి అన్నమాట. నేను చేసే జతలు వచ్చేసి 30 జతలు. ఇలా అంటించుకోవాలి. మొత్తం ఇలా 5 రేకులు ఉన్నాయి. మొత్తం అంటించేసినాక మనం మీకు చూపిస్తా. మొత్తం డిజైన్లు అయితే మొత్తం అన్నిటికీ అంటించేసానండి. మొత్తం వచ్చేసి 30 జతలు అనమాట. ఇవి వచ్చి పై చెవు కమ్మలు, కింద బుట్టలు కూడా చేయాలి. ఇవి అయిపోయినాక కింద బుట్టలు అయితే చేస్తా. ఇప్పుడు అంటింపులు అయిపోయినాయి కదా, ఇవైతే మనం ఇప్పుడు జాయింట్లు అతుక్కోవాలి. జాయింట్లు అతుక్కోవడానికి అంటించినవి ఏమి కదలకుండా, ఇప్పుడు అతికేటప్పుడు గమ్ము చెదిరిపోయి కదలకుండా వందనేది కట్టుకోవాలన్నమాట. వందంటే ఇదే, దీన్ని వచ్చి వందంటాం అనమాట. ఈ వంద అయితే కట్టుకొని అతుకులు అయితే ఎలా అతకాలో కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వందనమాట. దీన్ని ఎందుకు కడతామంటే మనం అతికేటప్పుడు ఇది గమ్ముతో టెంపరీగా అంటించినవి కాబట్టి అతికేటప్పుడు ఏమవుతాయి అంటే ఇవి కదిలిపోతాయి అన్నమాట. అవి కదలకుండా కొంచెం అతికేంత వరకు ఉండడానికి ఈ వందనైతే ఇలా కట్టుకోవాలన్నమాట. ఇలా అయితే కట్టుకోవాలి, ఆ డిజైన్ అయితే చెదిరిపోకుండా. అన్నిటికైతే ఇలా వంద కట్టేసాను. ఇప్పుడు మనం ఎక్కడైతే జాయింట్లో అతుక్కోవాలో ఇది కేడెం అండి. ఇది కేడెం అంటే గోల్డ్లో వెండి రాగితో పాటు కేడెం కూడా మిక్స్ చేస్తాను అనమాట. ఇది కూడా 18 క్యారెట్సే వస్తుంది అనమాట. బంగారం కరగకుండా, బంగారం కన్నా ముందే కరిగిపోయి జాయింట్ అయితే పడిద్ది అనమాట. ఈ కేడెం మెటల్ అనేది కలిపినందుకు ఈ కేడెం మెటల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన జాయింట్ల దగ్గర వేసుకొని అతకాలన్నమాట. నాకు కావాల్సిన సైజులో అయితే నేను కేడెం ముక్కలు కట్ చేసుకున్నా. ఈ కేడెం ముక్కలను వచ్చేసి మనం ఎక్కడ జాయింట్లు పెట్టాలో అక్కడైతే ఈ కేడెం ముక్కలు పెట్టుకొని అతుకులు అయితే అతకాలి. ఇప్పుడు కేడెం ముక్కలు పెట్టేసి అతుకులు ఎలా అతుకుతానో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి సోల్డరింగ్ లిక్విడ్ అండి. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకొని ఇప్పుడు నేను ఎక్కడైతే అతకాలనుకుంటున్నానో జాయింట్ అక్కడ వచ్చి చిన్న చిన్న ముక్కలను అయితే ఇట్లా పేస్ట్ చేసుకుంటాను. ఈ సోల్డరింగ్ లిక్విడ్ వచ్చేసి నేను పెట్టిన దగ్గరే అంటుకునేలా చేస్తున్నాను అనమాట. నేను ఎక్కడైతే పెడుతున్నానో ఈ కేడెంని అక్కడే అంటుకునేలా చేస్తుంది సోల్డరింగ్ లిక్విడ్. ఇలా కేడెం ముక్కలు పేస్ట్ చేసుకున్న తర్వాత అతుకులు అయితే అతకడం స్టార్ట్ చేస్తాను. ఇది మొత్తం పేర్చిన తర్వాత మీకు అతుకులు కూడా ఎలా అతుకుతానో చూపిస్తాను. ఈ కేడెం ముక్కలు అయితే జాయింట్ల దగ్గర పెట్టేసానండి. ఇప్పుడైతే అతుకుతున్నా.
ఇవి అతకటం అయితే పూర్తి అయిపోయిందండి. ఇవి అతికేసాను అనమాట. ఇప్పుడు వీటి సెంటర్లో వచ్చేసి ప్లేట్ అయితే అతకాలి. ఈ ప్లేట్ అయితే అతకాలన్నమాట. ఇట్లా అతకాలి ఈ ప్లేట్ని. ఈ సెంటర్లో వచ్చేసి మనకి స్టోన్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇదనమాట. మొత్తం తీగ అంతా సాప్ పట్టేసుకొని ఉంచుకున్నా. ఈ తీగనైతే ఈ తోజులో అయితే కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఆ తీగను కట్ చేసుకొని బాగా సెంటర్లో అతకాలి. ఇప్పుడు తీగలు కట్ చేసుకున్నాక అతకాలన్నీ చూపిస్తాను. నేనైతే ఇక్కడైతే వందు కట్టేసుకున్నానండి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ అతికిన అతుకులు ఉన్నాయి కదా. ఈ సెంటర్లో వచ్చేసి మనం ప్లేట్ అతుకుతాం. ఇవి అయితే మనం ఇక్కడ ప్లేట్ అతికేటప్పుడు ఈ అతుకులు అయితే కదలకుండా వంద అయితే కట్టాను అనమాట. ఇప్పుడైతే ప్లేట్లు అతుకుతాం. వీటి మీద ప్లేట్లు పెట్టేసి ప్లేట్లు అయితే అతుకుతాం. ఇప్పుడు వీటిని అయితే నీట్గా వంకర లేకుండా ప్లేట్ చేసుకున్నానండి. ఇప్పుడు అతుకుతాను, అది కూడా మీరు చూపిస్తాను. వీటిని అయితే పైన ఇట్లా అతికినాక మళ్ళీ అడుక్కు తిప్పి కూడా మళ్ళీ ఇంకో అతుకైతే గట్టిగా వేయాలండి. ఇవైతే ప్రజెంట్ పైన అంటుకుంటుంది. అడుగున మనం డిజైన్ కూడా మళ్ళీ ఇంకా కేడియం పొళ్ళు అయితే పెట్టేసి అతకాలి. పైన అయితే బాగా ప్లేట్ అయితే అతికేసాను. పైన కింద రెండు పక్కల అతికేసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే 3 స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ 3 స్టోన్స్కి మనం రాళ్ళ జావ అయితే అతకాలి. ఇప్పుడైతే రాళ్ళ జావలు చేసుకుందాం, రౌండ్ చేసుకుందాం. రాళ్ళ జావలు చేసి దీని మీద గమ్ముతో అంటించి మళ్ళీ కేడియం ముక్కలు అయితే పెట్టుకొని రాళ్ళ జావలు అయితే అతకాలి. అది కూడా ఎలాగని చూపిస్తాం మీకు. ఇవి వచ్చేసి మొత్తం కలరు మారిపోయినాయండి. కలర్ చేశారా, ఇవన్నీ ఎక్కువసేపు వేడి చేసినందుకు ఇట్లా కలర్ అయితే మారిపోయినాయి. వీటినైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి కలర్ రావడానికి సల్ఫర్ వాటర్లో అయితే వేయాలన్నమాట. సల్ఫర్ వాటర్లో వేస్తే వీటికి పట్టిన మస అయితే పోతుంది, మళ్ళీ బంగారం రంగులోకి అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే కాలుస్తున్నాం కదా, కాల్చినందుకు ఇది కలర్ అయితే ఇట్లా అయిపోయింది అనమాట. దీంట్లో ఆల్రెడీ రాగి వెండి మిక్స్ చేసాం కదా, వాటికి ఏంటంటే కాల్చినప్పుడు వేడికి నల్లగా మారే తత్వం ఉంటుంది అనమాట. ప్యూర్ గోల్డ్ అనుకోండి, ఎంత కాల్చినా కానీ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఎంత కాల్చినా కూడా అది చల్లారిపోయినాక రంగు అయితే మారదనమాట. దీంట్లో రాగి వెండి కలిపాం కాబట్టి 18 క్యారెట్సే కాబట్టి కాల్చినప్పుడు అయితే రంగు మారిపోతుంది ఇట్లా. ఇప్పుడు వచ్చేసి నేను రాళ్ళ జావలు చేస్తున్నాను. ఈ కడ్డీ మీద వచ్చేసి మనం ఇలా షేప్ ఉంచుకోవాలి. ఫస్ట్ ఇలా షేప్ ఉంచేసుకున్న తర్వాత కడ్డీ మీద ఇట్లా కొట్టుకొని రౌండ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి. ఇలా 3 రాళ్ళ జావలు అయితే అతుక్కోవాలన్నమాట ఇక్కడ దాకా. ఇక అతుక్కున్న తర్వాత వీటినైతే లైట్గా కింద షేప్ అయితే వెనక్కి ఉంచుకోవాలి. అవి కూడా మీకు ఎలా చూపిస్తాను. ఈ రాళ్ళ జావలు ఎత్తినాకైతే షేప్ అయితే ఉంచుకున్నాక వెనక తిప్పి మనం ఈ కమ్మకి గొట్టం అయితే అతకాలన్నమాట. ఆ గొట్టం అయితే కమ్మలు అయితే ప్రస్తుతం అయిపోయినట్టే. మీకు 1 by 1 మీకు క్లారిటీగా చూపిస్తాను. ముందైతే ఈ రాళ్ళ జావలు అయితే ఇట్లా రౌండ్ చేసుకుంటా. రౌండ్ చేసుకున్నాక దీనిపైన ఎలా అంటిస్తానో, ఈ షేప్ ఎలా పెడతానో మీకు చూపిస్తా క్లారిటీగా. గమ్ము తీసుకొని ఇట్లా చేసుకొని ఇక్కడ అంటించుకోవడం అనమాట. మొత్తం అయితే ఇలా అంటించుకోవాలన్నమాట. కేడి ముక్కలు అయితే ఉన్నాయో అవి మన కతుకుల దగ్గర అయితే పెట్టుకోవాలి.
మధ్యలో అయితే గేడ ముక్కలు పెట్టేసి అతుకులు అతుక్కోవాలన్నమాట. మొత్తం అంటించేసిన కేడు ముక్కలు వేసినాక నేను ఎలా అతుకుతానో మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ నీట్గా అంటించేసుకొని అయితే నేను పైన కేడే ముక్కలు అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే అదుగుతాను, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ అయితే రాళ్ళ అయితే అతికేసానండి మొత్తం. ఇప్పుడైతే ఈ చివరి ఉన్నది కదా, ఈ చివరి కోసం పైకి ఉంచాలన్నమాట. ఇప్పుడు దీనికి ఉంచాను చూడండి ఆల్రెడీ. ఇట్లా అయితే ఇవన్నీ ఉంచేయాలి. ఇప్పుడు ఉంచినాక వచ్చేసి ఈ కింద రాయి దగ్గర ఒక కొండి అయితే అతకాలి. ఆ కొండి ఎందుకంటే బుట్ట వేలాడతాను అనమాట. కింద బుట్ట వేలాడటానికి ఆ కొండి అనమాట. ఆ కొండి తగిలిస్తాను అనమాట బుట్ట. వెనకాల వచ్చేసి ఒక గొట్టం వస్తుంది. ఇక్కడ వచ్చేసి రౌండ్ ప్లేట్ ఒకటి వస్తుంది అనమాట. ఆ రౌండ్ ప్లేట్ మీద 18 క్యారెట్ హాల్ మార్క్ అయితే పడుతుంది ఇదనమాట. ఇప్పుడైతే షేపులు వచ్చేసి కొండి గొట్టం ఆ ప్లేట్ కూడా అతికితే పై కమ్మలు అయితే పూర్తి అయిపోతాయి. అవి కూడా చేద్దాం ఇప్పుడు. ఇవన్నీ షేపులు పట్టడం అయిపోయిందండి. కొండీలు అతకడానికి లైన్గా అయితే వేచాను. అలా వచ్చి కొండి ఇక్కడ అతకాలన్నమాట. ఇక్కడ అదితే దీనికి ఈ కొండీకి అయితే బుట్ట అయితే అలాడుతుంది. వీటన్నిటికీ కొండీలు అతుకుతాం. కొండీలు అతికిన తర్వాత గొట్టము ఆల్ మార్క్ ప్లేట్ అయితే అతకాలి. ఇప్పుడైతే ఈ ఆల్ మార్క్ ప్లేట్ అయితే అతకాలన్నమాట. ఇక్కడ 18 క్యారెట్ ఆల్ మార్క్ అయితే పడుతుంది. ఇప్పుడు నేను చేసేది వచ్చి గొట్టాలండి. వెనకమాల కమ్మ కతుకుతాం కదా, గొట్టాలు అయితే ఇట్లా చేయాలన్నమాట. గొట్టాలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిలో వచ్చి మర ఫిక్స్ చేయాలండి. నేను ఇప్పుడు చేస్తుంది ఇట్లా మర ఫిక్స్ చేస్తాను అనమాట లోన. ఈ షోల్డరింగ్ లిక్విడ్లో అయితే గొట్టాలని వేసేసాను. వేసేసి కమ్మలకి అయితే అతికేసాను అనమాట. వెనకమాల గొట్టాలు అయితే నీట్గా అయితే అతికేసాను. కొంచెం నిదానంగా జాగ్రత్తగా అతుక్కోవాలి. వీటికి గొట్టాలు అతకడం కూడా పూర్తి అయిపోయింది. నేనైతే ప్రస్తుతానికి ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అతికి నల్ల పడిపోయినాయి అనమాట వేడి చేయటం వల్ల. దీన్ని అయితే ఇప్పుడు సల్ఫర్ వాటర్లో వేద్దాం. ఇదండి సల్ఫర్ వాటర్. ఇది వచ్చి సల్ఫర్ అనమాట. సల్ఫర్ అంటే యాసిడ్ అనమాట. ప్యూర్ యాసిడ్ అయితే కాదు, ఓ 20% యాసిడ్ ఉంటుంది, మిగతాది వాటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి సల్ఫర్ వాటర్లో అయితే వేద్దాం. 10 నిమిషాల నుంచి ఒక పావు గంట అట్లా ఉంచితే అవి నార్మల్ గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తాయండి. సల్ఫర్ వాటర్ నుంచి అయితే బయటికి తీసి కడిగేసాను అనమాట. వీటినైతే ఇప్పుడు మెరుకొట్టుకి తీసుకెళ్ళాలండి. వీటిని మెరుకొట్టు తీస్తే అక్కడ ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో వేసి తిప్పుతాం అనమాట. ఆ మిషన్లో తిరిగిన తర్వాత వీటికి కటింగ్ పాలిష్ అని ఉంటుంది. కటింగ్ పాలిష్ పెట్టి స్టోన్స్ అయితే బిగిస్తాం. ఈ ప్రాసెస్ కూడా అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వీటిని మెరుకొట్టుకు తీసుకెళ్తా. ఇదేనండి మెరుకొట్టు. ఈ మిషన్లో వేస్తే ఏదంటే పాలిష్ వస్తుంది అనమాట. మనం వేసిన ఐటమ్ పాలిష్ వస్తాయి. మన పాలిష్ వచ్చినాక వీటిని తీసుకెళ్ళి కటింగ్ వర్క్ అయితే ఇవ్వాలన్నమాట. మనం ఆ కటింగ్ వర్క్ అయిపోయినాక ఫినిషింగ్ కలర్ అయితే తీస్తాడు మెరుకొట్టు అతను. అయితే పాలిష్ పెడతాం అయితే అయిపోయింది. కటింగ్ వర్క్ అంటే ఇదేనండి. ఈ కటింగ్ వర్క్ నుంచి కూడా వచ్చినాయండి. వీటి స్టోన్ కూడా ఫిట్టింగ్ చేస్తాం. ఒకటైతే చూపిస్తాను మీకు.
ఇదనమాట. ఈ రౌండ్ ప్లేట్ మీద హాల్ మార్క్ వస్తుంది. 18 హాల్ మార్క్. 18 హాల్ మార్క్లో మీకు 75 అనే ముద్ర పడిద్ది అనమాట. 75 అని వచ్చేసి కింద హాల్ మార్క్ సింబల్ కూడా ఉంటుంది. మీకు 22 క్యారెట్స్కి వచ్చేసి 916 అని ఉంటుంది. వీటి కింద బుట్టలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. బుట్టలు కూడా ఎలా చేస్తానో చూద్దాం. నాకు బుట్టలకి కావాల్సిన షేపులు అయితే ఉంచేసుకున్నానండి ముందుగానే. అన్నీ కట్ చేసుకొని ఉంచేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడు వీటిని అయితే రేకుల మీద అంటిస్తాను. అంటించినాక డిజైన్ ఎలా ఉందో చూపిస్తా. బుట్టలు డిజైన్లు అంటించడం అయితే అయిపోయిందండి. నేను అంటించిన డిజైన్లు అయితే ఇవే అనమాట. మొత్తం 5 రకాల బుట్టలు అయితే వేస్తున్నా. పైకి అమ్మలు వచ్చేసి ఒకటే రకం ఉంటాయి, కింద బుట్టలు మాత్రం మారుతాయి అనమాట. 5 రకాల బుట్టలు వస్తాయి. నేను చేసే రకాలైతే ఇవన్నమాట. వీటి ఇంకా చాలా పని ఉందండి. ప్రస్తుతానికి వీటికైతే వందు కట్టేసి కేడే ముక్కలు అతుకుల దగ్గర పెట్టేసి అతికేస్తాను. అతికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవన్నీ అయితే అతికేసానండి. ఇప్పుడు వీటిని బుట్ట షేపులో కుదించుకోవాలన్నమాట. ఈ షేప్లో అయితే కుదించుకోవాలి. దీని మీద పెట్టి ఈ కడ్డీతో కుదించాలి దీన్ని. ఇప్పుడు నేను కుదిస్తాను. ఇలా అయితే మనం కుదించుకోవాలండి. బుట్టలకైతే నా దగ్గర వర్క్ అయితే అయిపోయిందండి. ఇవి వచ్చేసి నేను చేసిన 5 రకాలు. మొత్తం పై కమ్మలు కానీ బుట్టలు కానీ నాకైతే చేయడానికి 5 డేస్ అయితే పట్టిందనమాట. మొత్తం నేను చేసినవి 5 రకాలు బుట్టల్లో. పోగుల్లో అయితే ఒకటే రకం వస్తాయి అన్నమాట. పోగుల్లో వచ్చేసి స్టోన్స్ రకాలు వస్తాయి. స్టోన్స్లో అయితే వేరియేషన్ ఉంటుంది. వీటినైతే ఇప్పుడు పాలిష్ పెట్టాలండి. కానీ మెరకొట్టుకు అయితే తీసుకెళ్ళాలి. మెరకొట్టుకి తీసుకెళ్ళిన తర్వాత పాలిష్ పెట్టే మిషన్లో అయితే వేస్తాం. పాలిష్ పెట్టే మిషన్లో వేసి తీసిన తర్వాత పొట్టులు అయితే వేస్తామండి. ఏం పొట్టు అంటే అది చెక్క పొట్టు అనమాట. ఈ చెక్క పొట్టులో ఎందుకు వేస్తామంటే తడి పీల్చేసుకుంటుంది పొట్టు. తడి పీల్చుకుంటుంది అనమాట. మనం వేడి చేసామనుకో బ్లాక్ కలర్ వస్తుంది. అందుకని వేడి చేయకుండా ఈ పొట్టులు అయితే వేసేసి తీస్తాం అనమాట. ఇవైతే కటింగ్ కూడా అయిపోయినాయండి. కటింగ్ వర్క్ కూడా అయిపోయింది. రంగు తీపిస్తానికి అయితే తీసుకొచ్చాను. ఇవైతే రాగితీకి ఎక్కిస్తున్నాడు నేను చేసిన ఐటమ్ రంగు తీయడానికి. రంగు అయితే ఇలా తీస్తారండి. ఆ నీళ్ళల్లో అయితే మేలం వాటర్ అనమాట. నీళ్ళు దాంట్లో లైట్గా ఎర్త్ ఇచ్చేసి రంగు తీస్తారు. రంగు తీసినాకైతే ఇగండి ఇట్లా వచ్చినాయి కలరు. ఇది మొత్తం రంగు తీపించడం అయితే అయిపోయిందండి. ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఆ కొండకి అయితే 3 మువ్వలు తగిలించాలి. ఈ మువ్వలు అయితే తగిలిచ్చేసానండి. మువ్వలు తగిలిచ్చేసినాక ఈ బుట్టలో వచ్చేసి పోగులకు కూడా అటాచ్ చేసేసాను. మోడల్స్ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి వైలెట్ కలర్ అండి స్టోన్స్. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ స్టోన్స్. ఇవి ఎక్కువ ముస్లిమ్స్ తీసుకుంటారు బ్లాక్ కలర్ స్టోన్స్. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట. ఇవి వచ్చేసి రెడ్, వైట్, గ్రీన్ 3 కలిపి అయితే ఇవి కూడా అంతే. ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో కూడా చెప్పండి. మోడల్స్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.